కేరళ రాజకీయాల్లో మరోసారి లైంగిక వేధింపుల ఆరోపణలు పెద్ద దుమారానికి దారితీశాయి. మలయాళ నటి, జర్నలిస్ట్ గా కూడా పనిచేసిన రీని ఆంజాడ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమయ్యాయి. రీని వెల్లడించిన వివరాల ప్రకారం ఒక ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనకు అసభ్యకరమైన సందేశాలు పంపి హోటల్కు రావాలని ఆహ్వానించాడని ఆరోపించారు. ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి తెలియజేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఆ నేతకు మరిన్ని అవకాశాలు కల్పించారని ఆమె వాపోయారు. తమ కుటుంబంలోని మహిళను కాపాడుకోలేని రాజకీయ నాయకులు ఇతర మహిళలకు రక్షణగా ఎలా నిలుస్తారని ప్రశ్నించి రీని తాను ఈ అనుభవాలను బయటపెట్టడానికి కారణం ఇంకా చాలా మంది మహిళలు మౌనంగా ఇలాగే బాధపడుతుండడమే అని స్పష్టం చేశారు. రీని ఆరోపణలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ మంకుటాథిన్ పేరు బహిర్గతం కావడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. బీజేపీ కార్యకర్తలు రాహుల్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు చేస్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక రచయిత హనీ భాస్కర్ ను కూడా ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ రాహుల్ పై తన అనుభవాన్ని బహిరంగం చేశారు. మొదట్లో సాధారణ సంభాషణలతో ప్రారంభమైన సందేశాలు తర్వాత అసభ్యకరంగా మారాయని ఆమె ఆరోపించారు. ఇక తమ గురించి చెడుగా మాట్లాడినట్టు తప్పుడు ప్రచారం చేశారని కూడా హనీ పేర్కొనడం జరిగింది. ఇక ఇది చూసుకుంటే హనీతో పాటు యూత్ కాంగ్రెస్ లో పలువురు మహిళలు రాహుల్ పై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు రావడం మరింత చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మహిళా ఓటర్ల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పరిణామాలతో కేరళ కాంగ్రెస్ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో పడగా రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పుడు ఈ ఆరోపణలపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, రాహుల్ భవిష్యత్తు ఏమవుతుంది అన్న ఆసక్తికరంగా ప్రశ్నలు మారుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.